గత 2014-19లో నేను ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు ఈ విఆర్ హై స్కూల్ పైన ఒక కాలేజీ 11th క్లాస్ 12th క్లాస్ స్టార్ట్ చేసాం. అది రెసిడెన్షియల్. ఒక 300 మందిని తీసుకునేవాళ్ళం. ఒక 150 మంది నెల్లూరు వాళ్ళకి, ఒక 150 మంది బయట వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇచ్చాం. అప్పుడప్పుడు అక్కడక్కడ వచ్చి అప్పుడుతుంటారు. ఎలక్షన్ అప్పుడైతే 5-6 మంది వచ్చారు. మేమంతా ప్రచారం చేస్తాం సార్. పేదల నిరుపేదల కోసం రెసిడెన్షియల్ పెట్టాం. దాదాపు వారానికి ఒకసారి నేను వచ్చేవాడిని, వాళ్ళతో మాట్లాడేవాడిని, వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడిని. కానీ గత ప్రభుత్వం దాన్ని నిర్విరామం చేసేసి హాస్టల్ గిస్టల్ అన్నీ తీసేసింది. మళ్ళా అదే విఆర్ హై స్కూల్లో ఒక చక్కటి స్కూల్ స్టార్ట్ చేస్తుంది సార్. చక్కటి స్కూలు, నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ దాకా, నర్సరీ టు ఇంటర్మీడియట్ డే స్కాలర్స్ అయితే పేదల నిరుపేదలకు 2000 మందికి స్టార్ట్ చేస్తానని చెప్పాను. ఈరోజు పెన్నారి కట్ట మీద కావచ్చు, సర్రేపల్లి కాలువ కట్ట మీద కావచ్చు, జాఫర్ కెనాల్ కట్ట మీద కావచ్చు, అనేక స్లమ్స్లో ఉండే పేదలు నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది తల్లులు ఆ పాచి పని చేసుకుంటూ ఉన్నారు. స్కావెంజర్స్, స్వీపర్స్, వాళ్ళకు వచ్చేది అంతంత మాత్రం. అయితే వాళ్ళందరూ కూడా కోరుకుంటుంది వాళ్ళ పిల్లవాడు ఉన్నత స్థితికి పోవాలని. ఒక కలెక్టరు, ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, దాంట్లో ఒక సైంటిస్టు, ఒక పోలీస్ ఆఫీసర్ కావాలని. కానీ వాళ్ళకి ఆపర్చునిటీ తక్కువ. ఆ ఆపర్చునిటీ కల్పించడం ప్రభుత్వం బాధ్యత. అందుకే మన ముఖ్యమంత్రి గారితోనూ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారితో నేను మాట్లాడా. ఒక 4 ప్లేసుల్లో, ఈ ఆంధ్రప్రదేశ్లో 4 ప్లేసుల్లో మోడల్గా స్కూల్ స్టార్ట్ చేస్తాం. స్మార్ట్ స్కూల్స్, హై స్టాండర్డ్తో పెడతాం. కార్పొరేట్ స్కూల్స్ కంటే ఇంకా బెటర్గా చేస్తామంటే వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెంటనే స్టార్ట్ చేయమన్నారు. నేను చెప్పాను, గతంలో ఇలా చేసాం సార్, ఆ బిల్డింగ్స్ ఖాళీగా ఉన్నాయి, అక్కడ స్టార్ట్ చేస్తామంటే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయమన్నారు. ఒకటి ఉత్తరాంధ్రలో, ఒకటి రాయలసీమలో, ఒకటి నెల్లూరు, ఒకటి విజయవాడ, గుంటూరు, ఆ పరిసర ప్రాంతాల్లో మోడల్గా స్టార్ట్ చేయడానికి అంగీకరించారు. ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ విఆర్ హై స్కూల్ ఏదైతే ఉందో ఇదే స్కూల్లో నేను చదివాను. పక్కన ఇదే కాలేజీలో చదివా. 1972 10th క్లాస్ ఇక్కడే రాశాను. 1977 పక్కన డిగ్రీ ఇదే కాలేజీ నుంచి రాశాను. ఈరోజు జేసీ గారు యాక్చువల్గా ఈ క్యాంపస్ మొత్తానికి ఇన్ఛార్జి, వారిని మున్సిపల్ కమిషనర్ తీసుకొచ్చాను. ఇమీడియట్గా రేపు నుంచి ఇదంతా క్లీన్ చేసి రూములంతా ఎలా చేస్తే ఇవంతా ఒక హైజీనిక్ వాతావరణంలో హైటెక్గా ఉంటుందో స్టడీ చేయమని చెప్పాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళతో కూర్చొని దాని మీద ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇమీడియట్గా వర్క్ టేకప్ చేస్తాం. మార్చి 31 లోపల వర్క్ కంప్లీట్ చేసి అన్ని క్లాస్ రూములకి చక్కటి ఇంటరాక్టివ్ బోర్డు ఇస్తాం. అన్ని ఆల్ క్లాస్ రూమ్స్. ఆ విధంగా యాక్చువల్గా హై క్వాలిటీ ఆఫ్ టీచింగ్, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వటం ధ్యేయం. ఆ విధంగా ముందుకు పోతామని తెలియజేస్తాం. స్కూలు అంటే ఇక్కడ జరిగే ఎక్స్పెండిచర్ ఇదంతా మున్సిపాలిటీ బేర్ చేస్తుంది. బట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యాజ్గా వాళ్ళ యొక్క షెడ్యూల్, వాళ్ళ ఎగ్జామ్స్ అన్ని డిఓ కంట్రోల్లో ఉంటాయి. అల్టిమేట్గా అటు డిఓ గారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఇటు మున్సిపల్ శాఖ. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ చేయటం మాత్రం మున్సిపల్ శాఖ చేస్తుంది. వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ. ఎడ్యుకేషన్ రన్ చేయటం అంతా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేస్తుంది.